మున్సిపాలిటీలోని మొదల రోడ్డులో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నృసింహస్వామి దేవాలయం వద్ద శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్షడిపేటలో స్వయంగా వెలిసిన ఆలయం ఇది అని, అది తాతల తండ్రుల నుండి ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయం అని తెలిపారు. 2014 నుండి ఆలయ అభివృద్ధి పనులు మొదలు పెట్టడం జరిగిందని, ఇందులో భాగంగానే సంవత్సర క్రితం నుండి ప్రతి నెల పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల ఫిబ్రవరి 28వ తారీఖు ఉదయం 9:06 భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది దంపతులు కార్యక్రమంలో పాల్గొంటారని, అలాగే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పూజా కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. స్థానిక లక్షడిపేట పట్టణంలోని మోదెల గ్రామ శివారులో గలటువంటి శ్రీ లక్ష్మీ నారసింహ సహిత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఉద్ధరణ నిమిత్తము తేదీ 28వ తారీఖు ఈ ఫిబ్రవరి 2026 శనివారం రోజున ఉదయం 9 గంటలకు కార్యక్రమం చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఇటు కార్యక్రమం లోపల ఆలయ నిర్మాణార్థంగా ఇది ఎప్పుడో తాతల ముత్తాతల కాలం నుండి వచ్చినటువంటి స్వయంభూ దేవాలయము. దీని అభివృద్ధి పనుల నిమిత్తంగా శంకుస్థాపనాది కార్యక్రమాలు, గుడి నిర్మాణము ఇవి చేయాలని ఈరోజు కమిటీ మరియు గ్రామ పెద్దల సమక్షంలో నిర్ణయించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో జంటలుగా పాల్గొని ఆ యొక్క స్వామివారి యొక్క మూర్తి స్థాపించే ప్రదేశంలో గర్తం అంటాము, దానిలో శంఖు అనేది పెడుతున్నాము. ఆ జంటల చేతుల మీదుగా అందులో స్వామివారికి పంచలోహాలను సమర్పించి అక్కడ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. కనుక పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జంటలుగా విచ్చేసి ఇటు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీర్వచనములు స్వీకరించి తదుపరి అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంటుంది. చక్కటి భగవంతుని ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాం. ఓ నమో వెంకటేశాయ. మున్సిపాలిటీలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి దేవాలయం మరి ఈ గుట్టపైనటువంటి వెలిసినటువంటి స్వయంభు దేవాలయం తాతల తనుల నుంచి సుమారు 200-300 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రజలు మరి ఆ దేవుని ఆరాధిస్తూ మరి మొక్కుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో గత ఒక 2014 సంవత్సరంలో మరి ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేసి ఇక్కడికి తోవ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని చదును చేయడం కానీ జరిగింది. అప్పటి నుంచి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చుకుంటూ మరి ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. మొన్న ఒక సంవత్సర క్రితం మరి మే నెలలో ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి పెద్దల సూచన మేరకు అప్పటి నుంచి మే నెల నుంచి ఇక్కడ 10వ నెల కూడా మరి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం, ఈ ఒక కమిటీ ద్వారా మరి ఇక్కడ ఆలయ నిర్మాణం అభివృద్ధి పనులను కూడా మరి చేయాలని చెప్పేసి ఆనాడే మరి అనుకోవడం, ఈ రోజు మరి ఇక్కడ ముహూర్తం మరి రావడం, ఏదైతే మరి ఇప్పుడే చెప్పారు పెద్దలు పంతులు గారు, ఏదైతే 28వ తారీఖు శనివారం రోజున మరి ఉదయం ఈ యొక్క ముహూర్తాన్ని కూడా ఖరారు చేయడం జరిగింది. కాబట్టి లక్షపేట మరి మున్సిపాలిటీ మరియు పట్టణ అదేవిధంగా మండల ప్రజలందరూ కూడా మరి అందరూ ఆ భక్తితో ఆ స్వామివారికి ఆ రోజు ఏదైతే అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం మరి మొదలవుతుందో ఆ రోజున లక్షపేట పట్టణ మండలంలోని ప్రజలందరూ కూడా దంపతులు జంటలుగా వచ్చేసి మరి ఆ స్వామివారి సంకల్పం అయితే మేము ఒకటి తీసుకున్నాం. సుమారు ఒక 500 రాబోయేటువంటి 28వ తారీఖు 2వ నెల 2026 సంవత్సరం రోజున శనివారం రోజున జరిగేటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేసి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.